భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వైఖరికి నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో జర్నలిస్టులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు ర్యాలీ తీసి ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లోని ప్రధాన రహదారిపై ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. జర్నలిస్టులపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు ఈరోజు జరిగే మంత్రుల పర్యటన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలో నిన్న పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ముందుగా సాధారణంగా మాట్లాడుతూ అధికారులను హెచ్చరిస్తున్నా, అలాగే పార్టీ మంత్రులను కూడా హెచ్చరిస్తున్నా అని అంటూనే జర్నలిస్టులు కూడా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు. ఏం రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు, నన్ను ఏం పీకలేరు, ఎవరేం పీకలేరు అని చెప్పేసి దురుసుగా కించపరిచినట్లుగా మాట్లాడడాన్ని మేము జర్నలిస్టు సంఘాల తరపున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగిన మీడియా సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు జర్నలిస్టులను కించపరుస్తూ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రతిసారి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాకతీయ ప్రెస్ క్లబ్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవడం కోసం కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లోకమంతా ఏకమై వారికి సపోర్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ గారు గెలిస్తే మా జర్నలిస్టులకు బాగు చేస్తారని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అయినా మాకు బాగు చేయడం పక్కకు పెడితే మమ్మల్ని నిన్న దూషించడం జరిగింది. ఇది చాలా దారుణంగా మేము పరిగణిస్తున్నాం. నిన్న జర్నలిస్ట్ లోకం పైన మొత్తం కూడా ఎమ్మెల్యే గారు దురుసుగా మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎమ్మెల్యే గారు బేషరతుగా మీడియా వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడిన దానికి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము వేడుకుంటున్నాం. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అలాగే వివిధ పార్టీల నాయకులు మాట్లాడారు. నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఒక అగ్రకుల దురహంకారంతో విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ మీడియా మిత్రులు వీళ్ళు అనేక రకాల సేవలు చేసుకుంటా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా, మరి జీతం లేకుండా, మరి ఈ సమాజాన్ని, మరి ఈ అధికారులను అధికార ప్రభుత్వాన్ని, మరి ప్రజలకు మరి ప్రభుత్వాన్ని అనుసంధానం చేసే మార్గదర్శకులుగా వాళ్ళు ఒక 4వ స్తంభంగా వర్క్ చేసే వీళ్లను మరింత అవమానపరచడం ఏహమైన చర్య. ఇది అగ్రకుల దురహంకారానికి పరాకాష్ట. మరి భూపాలపల్లి జిల్లాలో నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలు మరి ఎవరికి ఏమైనా ప్రభుత్వంలో ఎలాంటి మరి సేవలు వచ్చినా ప్రతిదాన్ని మరి ప్రజలకు అందించే దాంట్లో ముందుంటారు. అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, అనేక రకమైన ఇబ్బందులు అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ముందుండి మరి ప్రజలందరికీ అనుసంధానం చేస్తాండ్రు. మరి గండ్ర సత్యనారాయణరావు ఒక అగ్రకుల దురహంకారంతో మరి విలేకరులను ఈ రకంగా మాట్లాడడం మరి దుర్మార్గమైన చర్య. దీన్ని ధర్మ సమాజ్ పార్టీగా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వంలో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీడియా మిత్రులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి భూపాలపల్లి జిల్లాలో మరి ఇన్ని రోజుల సంధి మరి 2 సంవత్సరాలు అయింది దాదాపుగా మీరు ఎక్కి, మరి విలేకరులకు ఏ రకమైన సహాయ సహకారాలు అందించారని సందర్భంగా నేను అడుగుతున్నా. వాళ్ళకు ఒక ప్లేస్ శాంక్షన్ చేయడం జరిగింది, మిగతా వాళ్ళకి ఇంకా ప్లేస్ ఇయ్యలేదు, ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇయ్యలేదు. మరి వాళ్లకు ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి అంతే విలేకరులను ఆదుకోకపోతే చాలా ఇబ్బంది పాలవుతారు.
మరి విలేకరులే మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నారు కనుక వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు కనుక ఖచ్చితంగా వాళ్లకు మనం సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఖచ్చితంగా విలేకరులు అన్న మాటను ఖచ్చితంగా మరి బహిరంగ క్షమాపణ చేయాలని డిమాండ్ చేస్తున్నా, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.